ఆరా తీసే ప్రయత్నం చేస్తే జగన్ నుంచి ఒక సరికొత్త అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నుండి ఒక కీలకమైన రహస్య అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు జైన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలామంది సరెండర్ అయిపోయారు. అది మీరందరూ చూడొచ్చు. మహారాష్ట్ర సీఎంకు సంబంధించి ఫడ్నవీస్ సమక్షంలో కూడా ఏది వేణుగోపాల్ ఆయుధాలను అప్పగిస్తున్న దృశ్యాలు ఇక్కడ మీరందరైతే చూస్తున్నారు. సో మొత్తానికి ప్రజాక్షేత్రంలోకి వచ్చిర్రు. దీని వెనుక ఏం జరిగిందని నేను చెప్తా. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాల అప్పగింత లొంగిపోయిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు సైతం AK-47 ఇనాస్ రైఫిల్ సహా 54 వెపన్స్ అప్పగింత. గచ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్లో లొంగుబాటు కార్యక్రమం. రాజ్యాంగం చేత పట్టిన భూపతి. వివిధ రాష్ట్రాలలో ఆయనపై 6 కోట్ల రివార్డు. మావోయిస్టు పార్టీతో 45 ఏళ్ల ప్రయాణం. పెద్దపల్లి నుంచి CPI మావోయిస్ట్ పొలిట్ బ్యూరో దాకా ప్రస్థానం. తదుపరి సవాల్ అర్బన్ నక్సలైట్లే మహారాష్ట్ర సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడండి. దాదాపుగా జగదల్పూర్లో ఆసన్న టీం ప్రత్యేక బస్సులలో వచ్చిన 70 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట సరెండర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో కొన్ని అంశాలు చూద్దాం, ఒకసారి లోతుగా చర్చిద్దాం. ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే మంచి పరిణామం అనుకోవచ్చు, మరో రకంగా చూస్తే వివిధ అంశాలు కూడా నాకు తెర మీదకి వచ్చినాయి. సో దీన్ని కాస్త లోతుగా డెప్త్గా మావోయిస్టు పార్టీ నుంచి అందిన కొంత సమాచారాన్ని ఏది అంటే ప్రజలకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఒకటి, ఇక్కడ ఈ లొంగుబాటు అనేది మీరు చూస్తున్నారు. ఈ లొంగుబాటు దేనికి జరిగింది అనేది ప్రధానంగా మనం చూద్దాం. ఇందులో 3 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, నాడు పరిస్థితులు వేరు, నేడు పరిస్థితులు వేరు. నేను చెప్పేది 1980 నాటి పరిస్థితులు, ఇది 2025 నాటి పరిస్థితులు. ఆనాడు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో జరిగిన పెత్తందారి వ్యవస్థ కానీ ఇతరత్ర కానీ మనం చూసాం. అప్పుడు పూర్తి స్థాయిలో తిరుగుబాటు జరిగింది. రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసిర్రు అనేది ఒక రకంగా వెళ్ళింది. మరి 2025లో లేదా అంటే భూ కబ్జాలు ఉన్నాయి, దాంతోపాటు బెదిరింపులు ఉన్నాయి, దాంతోపాటు రకరకాలుగా కూడా జరుగుతున్నాయి. ఆనాడు జరిగిన పరిస్థితులు ఒకలా కనిపించాయి, ఈరోజు జరిగే పరిస్థితులు ఇంకోలా కనబడుతున్నాయి. ఇక రెండో అంశం ఏంటంటే యువత మావోయిస్టులు అంటే ఏమనుకుంటుంది, ఒక సానుభూతి వ్యక్తం చేస్తుంది. వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో వాట్సాప్ స్టేటస్లు పెట్టడమా, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లలో మాట్లాడమా, ఇతరత్ర జరిగే అంశం మనం